మార్కాపురం జిల్లా కంభం వద్ద అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నుంచి పెళ్లి కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘోర దుర్ఘటనతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గిద్దలూరు నుంచి కంభం వైపు ఆటోలో బయలుదేరిన పెళ్లి బృందం అర్ధరాత్రి సమయంలో రహదారి పక్కనే ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద పూజలు చేసుకునేందుకు ఆటోను ఆపారు. సరిగ్గా అదే సమయంలో అతివేగంతో వచ్చిన ఒక లారీ నిలిపి ఉంచిన ఆటోను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు అంకాలు, నాగేష్, అలకనంద అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మి అనే చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాద సమయంలో ఆటోలో పెళ్లి కూతురుతో సహా మొత్తం 14 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. ఆపాము సార్. ఆపినాము, స్పాట్ పెట్టినాడు. ఇప్పుడు టెంక కొట్టాలని చెప్పి అక్కడ ఆపాము సార్. పోయి ఆపి దగ్గర ఒకరిద్దరు పిల్లలు అటు దిగారంతే కొట్టేసి పోయారు. ఎన్ని గంటలప్పుడు? 11 లోపు అందరూ మీరు దేనికి వచ్చారు? పెళ్లి కూతురు కొనుక్కొని ఇక్కడికి ఖమ్మాయి కోసం ఎక్కడి నుంచి? గిద్దల నుండి ఖమ్మం వస్తాం. ఖమ్మంలో పెళ్ళా? ఖమ్మంలో పెళ్ళి. ఇక్కడ వాళ్ళకు దేవుడు టెంకాయ కొట్టాలని చెప్పి గణపతి గుడి కూడా ఆపేసినాం. ఆపి టెంకాయలు కొట్టాలని దిగుతున్నారు, ఫోటో దిగినారు అంతే. వచ్చి స్పాట్లో కొట్టేసినాం. ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు సార్. మీకు దెబ్బలు ఎంతమంది? మొత్తం ఒక 8 మంది దాకా గాయాలు. ఇద్దరు కాళ్ళు చేతులు. మీ పేరు ఏం పేరు? ఒక కాలు, 2 కాలు. మీ పేరు? నా పేరు సుల్తాన్. అప్పటి వరకు ఎంతో సంబరంగా నవ్వుతూ సాగిన పెళ్లి వేడుక క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో తీవ్ర విషాదంగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.